అందరికీ నమస్కారం అండి. ఈరోజు మటన్ ఫ్రై రెసిపీ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది మటన్ అండి. ఆల్రెడీ వాటరు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు వేసి 7 విజిల్స్ దాకా ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత బాండలు పెట్టుకునేసి నూనె వేసుకోవాలి. నూనె ఉంటే నూనె, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఒక పెద్ద ఎర్రగడ్డ అండి, చాపర్లో చాప్ చేసుకున్నాను. ఇప్పుడు బాండలు పెట్టుకొని నూనె పోసుకున్నాం కదా, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆల్రెడీ ఉడికించుకున్న దాంట్లో మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చాప్ చేస్తున్న ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకునేసి ఆ పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే ఎక్కువ వేసుకోండి కరివేపాకు. మా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంత కరివేపాకు మాత్రమే వేసుకుని కావాలంటే 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకే మెయిన్ అండి, చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఫ్రైకి. అది గోల్డెన్ కలర్లో ఎర్రగడ్డ బాగా ఫ్రై అయిన తర్వాత, గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఉడికించుకున్న మటన్ని దాంట్లోకి వేసేసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి, బాగా ఇంకిపోవాలి. ఆ విధంగా రావాలి. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ అనేది ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. నేను తీసుకున్న మటన్ అనేది ఒక మనిషి 2 పూట్ల తినొచ్చండి. తక్కువగా తినేవాళ్ళు 2 పూట్ల, బాగా తినేవాళ్ళకి ఒక పూటకే అయిపోతుంది. అంత మటన్కి ఆచి చికెన్ మసాలా ఫస్ట్ వేసుకుంది. ఆచి చికెన్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత గరం మసాలా వేసుకున్నాను, అది కూడా ఒక 1/2 టీ స్పూను. తర్వాత ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ గరం మసాలా ప్రిపరేషన్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి అది పెప్పర్ అండి. మిరియాల పొడి కూడా 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. అన్నీ కూడా 1/2 టీ స్పూనే వేసుకున్నాను. వేసుకునేసి ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసుకునేసి బాగా కలబెట్టండి. బాగా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. ఆల్రెడీ మనం మటన్లో ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చేయండి, కారము ఉప్పు సరిపోయిందా లేదా అనేది. సరిపోకపోతే ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నానండి. సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. మటన్ ఉడికించుకునేటప్పుడు నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను, కల్లుప్పు వేసుకున్నాను. నేను 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత కారం కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. ఆల్రెడీ మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసాను. 2 పచ్చిమిరపకాయలు వేసాను. నేను తీసుకున్న క్వాంటిటీ అనేది చాలా తక్కువ కాబట్టి నేను అన్నీ కూడా 1/2 టీ స్పూన్ అనేది తీసుకున్నాను. ఈ ఉప్పు కారాలు అనేది మన రుచికి తగ్గట్టుగా మనం వేసుకోవాలండి. నేను ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలని నేను చెప్పను. క్వాంటిటీని బట్టి మన రుచికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఎక్కువగా మంట అనేది పెట్టకండి, స్లిమ్ మీద పెట్టి అలాగా ఫ్రై చేయండి. ఎక్కువసేపు కూడా మంట పెట్టకూడదు, కట్టేసేయండి మంట తొందరగా, ఎందుకంటే బాగా మాడిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఎక్కువ ఉంటే వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర కరివేపాకు ఇవి ఎక్కువగా లేవు, అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఈ మటన్ ఫ్రై అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ కట్టేసిన తర్వాత ఒక దబ్బ నిమ్మరసం అనేది పిండుకున్నాను దీంట్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. రసంలోకి, పప్పులోకి ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. నన్ను నమ్మండి, చాలా బాగుంటుంది. ఆ మటన్ని చిన్న బౌల్లోకి తీసుకునేసి, ఒక గిన్నెలోకి తీసుకునేసి ఆ బాండల్లో కొంచెం అన్నం వేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది. ఆ గ్రేవీ, ఆ బాండలకు అంటుకున్న గ్రేవీకి అన్నం కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. నిజంగా చాలా బాగుంటుంది. రసంలోకి, పప్పుల్స్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. సాంబార్లోకి కూడా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞతలు.